మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ మందే ఉన్నారు. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మన దగ్గర సీనియర్స్ అలాగే టాప్ స్టార్స్ సంఖ్య ఎక్కువ. ఎవరికి అయినా కూడా మంచి టాక్ సొంతమైతే బాక్సాఫీస్ దగ్గర ఇక రచ్చ లేపడం ఖాయం. ఇక మన హీరోలందరికీ కూడా పేరుకి ముందు ఒక పెద్ద పెద్ద ట్యాగులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు హీరోల పేరుకి ముందు ఉన్న ట్యాగులు చాలా కాలంగా అలాగే కొనసాగుతూ ఉండగా రీసెంట్ గా కొందరివి మారాయి. ముఖ్యంగా ముగ్గురు టాప్ స్టార్స్ పేర్లు ముందు ఉన్న ట్యాగులు తక్కువ టైంలో మారగా సోషల్ మీడియాలో ఇప్పుడు పాత ట్యాగుల ప్లేస్ లో కొత్త ట్యాగులు హల్చల్ చేస్తూ ఉండటం విశేషం. ముందుగా పుష్ప పార్ట్ 1 సినిమా టైంలో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా పేరు మార్చుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకోగా తన అప్కమింగ్ మూవీస్ అన్నింటికి కూడా ఇప్పుడు ఇదే ట్యాగ్ కొనసాగబోతుంది. ఇది వరకు A1 స్టార్ గా ఒక సినిమాకు కొత్త ట్యాగ్ ను పెట్టుకున్న తర్వాత యంగ్ టైగర్ గాని ఎక్కువ టైం ను కొనసాగించాడు ఎన్టీఆర్. మాస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవరా పార్ట్ 1 కి గాను మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ట్యాగ్ చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడుతూ ఉండగా ఇప్పుడు ఇదే ట్యాగ్ ను అఫీషియల్ గా దేవర సినిమా టైటిల్ లో జోడించారు. ఇక తర్వాత రీసెంట్ గా మెగా పవర్ స్టార్ గా మొదటి సినిమాకే ట్యాగ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఆస్కార్ వలన గ్లోబల్ రేంజ్ లో కూడా పేరు రావడంతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కొత్త ట్యాగ్ ను సొంతం చేసుకోగా తన అప్కమింగ్ మూవీస్ కి ఇదే ట్యాగ్ ను వాడబోతున్నారు. RC16 మూవీ స్టార్టింగ్ లో అఫీషియల్ గా ఈ ట్యాగ్ ను వాడారు. ఇలా ఈ ముగ్గురు స్టార్స్ కొత్త ట్యాగ్లను సొంతం చేసుకోగా ఫ్యాన్స్ కూడా ఇవే ట్యాగ్లను ఇప్పుడు సోషల్ మీడియాలో వాడుతున్నారు. ఎవరికి ఏ ట్యాగ్ సెట్ అయ్యిందో, ఎవరి ట్యాగ్ బాగుంది అని మీకు అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.